మనకి లేవు, కానీ వాళ్ళు ఏదైతే ఎస్టీ కమిషన్ సంబంధించి మరి 200 గజాలు స్థలం అడుగుతున్నారు. డెఫినెట్ గా స్థలానికి వచ్చే సంవత్సరానికి మరి అలాగే మరి సోషల్ శాఖ అనేక మంది 20 సెంట్ల దాకా పెట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, మరి వాళ్ళని చైతన్యపరచడానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉత్తీర్ణత సాధించడానికి మరి 20 మందికి దాంట్లో ఉత్తీర్ణులైన అందరికీ కూడా మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మరి గిఫ్ట్లు ఇచ్చి సమావేశం ద్వారా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే ఆయన కలెక్ట్ చేయొచ్చు, ఆయన సొంత నిర్మించవచ్చు, ఆయన చేస్తున్న పనికి అభినందిస్తూ మరి ఈ సందర్భంగా ఈ రోజు ఏదైతే డైరీ ఆవిష్కరణ అవ్వచ్చు, ఏదైతే ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి సన్మాన కార్యక్రమాలు కావచ్చు, ఈ సమావేశం ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఈ సమావేశంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మొట్టమొదటిసారిగా మరి ఏదైతే ఎస్టీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏలూరు జిల్లా అంటే మైదాన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉన్న ప్రాంతం. గత ప్రభుత్వంలో గిరిజనులకు అందాల్సిన సంక్షేమ పదాలు రద్దు, ఎంప్లాయీస్కి వివిధ శాఖల్లో ప్రమోషన్తో పాటు ఇంకా రిక్రూట్మెంట్ కల్పిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం ఎస్టీ ఉద్యోగస్తుల్లో రిజర్వేషన్ పాటించుకోవడం, ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అది ప్రభుత్వం తీసుకురావాల్సిన విషయం ఉంది. కాబట్టి మాకు జరిగే అన్యాయాలను ఎస్టీ కమిషన్ నుంచి ఖచ్చితంగా తీసుకున్నట్లయితే కమిషన్ ఎస్టీ ఉద్యోగస్తులకు రక్షణకరంగా ఉంది. కాబట్టి ఈ కమిషన్ నుంచి సమస్యల్లో అభివృద్ధి ఖచ్చితంగా కమిషన్ నుంచి తీసుకురావాలి. నేను ఎప్పుడు ఉద్యోగస్తులు అందుబాటులో ఉన్నాను. తెలంగాణ గిరిజనులందరికీ మన ఉద్యోగస్తులు గిరిజన ఉద్యోగస్తులు సహకరించి గిరిజన భవనాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడాన్ని కోరుకుంటున్నాను. దాని సంబంధించి వ్యవస్థను ఏమైనా రాయిస్తే ప్రభుత్వం తీసుకొని అన్ని జిల్లాలో కాకుండా ఎంతో కొంత కొన్ని జిల్లాల్లో ఏర్పడిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గిరిజనులకు సమస్య ఉంది. తమ సమస్యలు మాత్రం దాచుకోకుండా ఖచ్చితంగా కమిషన్ నుంచి తీసుకోవాలని కోరుతూ ఎప్పుడైతే తలపెట్టిన రెండో రోజే అభివృద్ధి కొనసాగుతా ఉన్నాం. అదేవిధంగా బొన్నర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బొన్నర్స్ సింహం పట్టాభి గారంటే అందరికీ తెలుసు. ఇప్పుడు దుష్టాలతో సత్కరించి దండ తీసుకురండి, దండ తీసుకురండి, దయచేసి దండ తీసుకురండి. మన జిల్లా ఏలూరు జిల్లా నుంచి ఎస్టీ కమిషన్ నేను ఆల్రెడీ సన్మానం చేయించుకున్నాను. చేసుకోవడం పద్ధతి అకేషన్గా వచ్చాము మీ అందరికీ కూడా. చైర్మన్ గారు విషయం చెప్పు.